ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మరో అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు మన మాట టాపిక్ ఏంటంటే అన్నదాత సుఖీభావ గురించి అయితే మనకైతే బిగ్ అలర్ట్ అయితే వచ్చింది. మన చంద్రబాబు నాయుడు గారు మన జరిగినటువంటి క్యాబినెట్ ఈ సంవత్సరం తొలి క్యాబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీభావ గురించి పలు పథకాల గురించి అయితే చర్చించారు. నేను పీఎం కిసాన్ గురించి కూడా మన కేంద్రం క్యాబినెట్లో కూడా పీఎం కిసాన్ గురించి కూడా చెప్పారు. మన ప్రధాన ముఖ్యమంత్రి పీఎం కిసాన్ 10,000 పెంచుతున్నట్టు కూడా ప్రకటనిచ్చారు. కాబట్టి దాని గురించి కూడా వీడియో పెట్టాను, మీరు నా ఛానల్లో చూడొచ్చు. ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ ఎప్పుడెప్పుడు ఇస్తారు, ఎంతెంత ఇస్తారు, అది ఎప్పుడు అమలు చేస్తారు అనే గురించి మీకు పూర్తి వివరాలు అయితే ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, లాస్ట్ దాకా పూర్తిగా ఎండి చూడండి. ఎందుకంటే పీఎం కిసాన్ ఎలా ఈ లింక్ అనే దాని గురించి, ఈ లింక్ ఉంటేనే అమౌంట్ పడుతుంది అనే విషయం కూడా మీకు నేను చెప్తాను. ఎందుకంటే ఈ లింక్ ఉంటేనే అమౌంట్ అనేది ఏ లింక్ అనే విషయాలు, ఆ లింక్ ఎలా చేసుకోవాలి లేకపోతే అనే విషయాన్ని పూర్తి లాస్ట్లో చెప్తాను, అప్డేట్ ఉంది. కాబట్టి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే నేను వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. వాట్సాప్ ఛానల్లో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఫాలో చేయండి. మీ ఫోన్ నెంబర్ ఎక్కడ వాట్సాప్ ఛానల్ కనబడదు, అది కూడా టెలిగ్రామ్ లాంటిదే లింక్. కాబట్టి దాంట్లో ఛానల్ మీరు ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకోలోకి వెళ్దాం. అయితే మన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో నాకు వచ్చిన సమాచారం ఏంటంటే అన్నదాత సుఖీభావ కూడా ప్రారంభించాలి. ఈ సూపర్ 6 హామీలో ఇదొక అన్నదాత సుఖీభావ అనే హామీని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి దాన్ని కూడా పూర్తిగా మనం విధి విధానాల గురించి కూడా చర్చించుకోనేసి క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది. అన్నదాత సుఖీభావ ఎప్పుడు అమలు చేయాలి, అది ఎలా పూర్తి విధి విధానాలు అమలు చేయడం గురించి నిన్న మంత్రిమండలిలో సమీక్ష జరిగింది. కాబట్టి దాని గురించి ఇప్పుడు మీకు వివరిస్తున్నాను. అన్నదాత సుఖీభావ రైతు భరోసా అనే దాన్ని అన్నదాత సుఖీభావ పేరు మార్చారు. కాబట్టి ఈ అన్నదాత సుఖీభావనే రైతులకు ఫిబ్రవరిలో అయితే ఇవ్వాలనేసి అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం 6,000 3 దఫాలుగా 3 ఇన్స్టాల్మెంట్గా 2,000 లెక్కన పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతాది కలిపి 20,000గా ఇస్తామనేసి మన ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో ఇవ్వడం జరిగింది. సూపర్ 6 భాగంలో ఇదొక పథకం. కాబట్టి ఈ అన్నదాత సుఖీభావని మనం కూడా ఇంకా ఇప్పుడు 10,000కి పెంచారు కేంద్ర ప్రభుత్వం, మనం ఇంకో 10,000 పెంచి 20,000గా ఇద్దాం అనేసి మన చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో చెప్పడం జరిగింది. కాబట్టి దాని విధి విధానాలు కూడా వాళ్ళు ఎప్పుడైతే చేస్తారో, వాళ్ళు ఎంత ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఇస్తారో దాని ప్రకారం మనం కూడా అంతే అమౌంట్ వాళ్ళు ఇచ్చినప్పుడే మనం తదుపరి 2-3 రోజుల్లోనే వేస్తాము అనేసి దాని గురించి కూడా చెప్పారు. కానీ పీఎం కిసాన్ మాత్రం ఫిబ్రవరిలో ఇవ్వాలనేసి అనుకుంటున్నారనేసి నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో, కేంద్రం మంత్రి క్యాబినెట్ మీటింగ్ జరగబోయేటువంటి క్యాబినెట్లో, ఫిబ్రవరిలో జరగబోయే మా క్యాబినెట్లో ఈ విషయాన్ని చర్చించబోతారు, ఎప్పుడు చేస్తారనేది. కానీ ఫిబ్రవరిలో మాత్రం అమౌంట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ కారుకి అమౌంట్ అందించగలగాలి. కాబట్టి ఈ పీఎం కిసాన్ 19వ విడత అనేది కూడా విడుదల చేస్తారు. ఆ విడుదల చేసిన వెంటనే అన్నదాత సుఖీభావ కూడా విడుదల చేసేదానికి ప్రభుత్వం సన్నసిద్ధంగా అవుతుంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి కూడా ఎవరికైతే పీఎం కిసాన్ అయితే పడుతుందో వాళ్ళకి ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ పడుతుంది. చాలామంది కూడా అన్నదాత సుఖీభావం ఎలా అప్లై చేసుకోవాలి అనేది గురించి ఉంటున్నారు. సచివాలయంకి వెళ్ళి అన్నదాత సుఖీభావ చేసుకోండి. పీఎం కిసాన్ అయితే రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి సిఎస్ సెంటర్ కానీ మీ సేవ దగ్గరికైనా వెళ్ళేసైనా మీరు పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే పీఎం కిసాన్కి ఈకేవైసీ కంపల్సరీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకుంటే మాత్రం డబ్బులు పడతాయి. ప్రతి వీడియోలో చెప్తున్నాను అందరికీ. ఖచ్చితంగా ఈ ఎంపీఎస్సీ లింక్ అకౌంట్కి ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే పీఎం కిసాన్ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో, ఈ మధ్య కొత్తగా పాస్బుక్లు చేసుకున్న వాళ్ళకి, అలాగే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు రిజిస్ట్రేషను ఎలా చేసుకోవాలి పీఎం కిసాన్ అనే దాని గురించి, దానికి కావాల్సిన డాక్యుమెంట్ కూడా ఫస్ట్ ఆధార్ కార్డు కావాలి రైతుది. అలాగే రైతు పొలం పాస్బుక్ జెరాక్స్ ఉండాల్సి ఉంటుంది. ఫ్రెష్గా తీసినటువంటి వారం రోజుల లోపల కానీ నెల లోపల అనేటువంటి ఈ అడంగలు 1B మాత్రం కావాల్సి ఉంటుంది. అలాగే రేషన్ కార్డు కావాల్సి ఉంటుంది. అలాగే అకౌంట్ పాస్బుక్ జెరాక్స్ కావాల్సి ఉంటుంది. ఈ 5 జెరాక్స్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. అకౌంట్ పాస్బుక్ జెరాక్స్కి ఆధార్ లింక్ కంపల్సరీగా ఉండాలి. ఎన్పిసి లింక్ ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా ఒకటే నేను చెప్పేదండి, ప్రభుత్వం అమౌంట్ పడాలంటే ఖచ్చితంగా ఎన్పిసి లింక్ ఉండాలని ప్రతి వీడియో చెప్తున్నాను. చాలామంది కూడా అది నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు. అమౌంట్ పడక చాలా వరకు అందరూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్పిసి లింక్ ఉంటే ఖచ్చితంగా ఏ అమౌంట్ అని పడుతుంది. కాబట్టి అకౌంట్కి ఎన్పిసి లింక్ చేసుకోండి, ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకొని మీరు కొత్తగా ఈ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభావ కూడా ఫిబ్రవరిలో వేస్తాం అనేసి అయితే మనకు చిన్న సమాచారం. దాని పూర్తి విధి విధానాలు అయితే మనకైతే ఇంకా ఖచ్చితంగా పలానా డేట్కి వెళ్తాం అనేది మనకు చెప్పలేదు. కాబట్టి మనం పీఎం కిసాన్ ఎప్పుడైతే పడదో అప్పుడు మనం కూడా విడుదల చేద్దామని చంద్రబాబు నాయుడు నిన్న చిన్న అప్డేట్ అయితే చెప్పారు. దాని ప్రకారం మనం కూడా వేచి ఉండాల్సి ఫిబ్రవరిలో పడుతుందని ఆశిద్దాం. ఫ్రెండ్స్, రైతులకైతే అండగా ఉండాలనేసి ప్రభుత్వం యోచిస్తుంది. కాబట్టి మీరు నా సమాచారం నచ్చినట్టయితే లైక్ చేయండి, నాకు సపోర్ట్ కోరుకుంటున్నాను. చిన్న పొరపాటు మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.